డబల్ బెడ్రూమ్ల పరిస్థితి అండి. నెలకు 1000 రూపాయలు ఇవ్వాలంట. మెయింటెనెన్స్ మాత్రం చేయరంట. ఇదండి లిఫ్టులు కూడా ఓపెన్ చేయరంట. వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు ఓపెన్ చేస్తారట, వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు బంద్ చేస్తారంట. ఇంకా మెట్ల మీదనే పోవాలంట. మేము మెయింటెనెన్స్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలంట. ఇవ్వకపోతే నోటీసులు వస్తాయంట, పట్టా బ్లాక్ చేపిస్తారంట గట్టిగా అడిగితే. ఇది పరిస్థితి. ఇక్కడ దారుణంగా దోచుకుంటున్నారు. లెక్కలు అడిగితే నీ దమ్ము చూస్తా, నీ అంతు చూస్తా అని మాట్లాడుతున్నారు వీళ్ళు. 4 లిఫ్టులు ఉన్నాయండి బ్లాక్లో. ఒక్క బ్లాక్లో ఓపెన్ కూడా అవ్వట్లేదు. ఏమన్నా అంటే బెదిరిస్తున్నారు. మాకు నోటీసులు పంపిస్తారట, కరెంటు కూడా ఆఫ్ చేస్తారంట, నీళ్ళు కూడా ఆఫ్ చేస్తారంట. 1000 రూపాయలు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలంట. ఇదే అండి మా పరిస్థితి ఇక్కడ బహదూర్పల్లి డబల్ బెడ్రూమ్లో పరిస్థితి ఇది. ఒక్కొక్క రూమ్కి ఇవ్వాలంట 1000 రూపీస్. చూడండి ఇలా దోచుకుంటున్నారు. గట్టిగా అడిగితే బెదిరిస్తున్నారు. పని చేయడం లేదు. దోచుకున్నాడు బాగా అలవాటు అయిపోయింది. ఎందుకంటే చూడండి అని మీరే చెప్పండి. మెయింటెనెన్స్ కరెక్ట్ చేస్తే ఎందుకు డబ్బులు ఇవ్వరు? ఇదిగో ఇట్లా మొత్తం పొచ్చలు పోతున్నాయి. మేము క్లీన్ చేస్తాం, మేము మెయింటెనెన్స్ చేస్తామని చెప్పి వసూలు చేస్తున్నారు.